విదేశాంగ విధానం ఉంది కాబట్టి ఆ విధానాన్ని ఫాలో అవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరింది. అలెక్కే గారు చెప్పండి, ఎట్లా ఈ క్రైసిస్ నుంచి బయట పడతామా, పడ్డట్టేనా? ఫ్యూచర్ లో కూడా ఇరాన్ అలో చేసే అవకాశం ఉందా? అవును, సారీ, ఇప్పుడు ఈ క్రైసిస్ ఏదైతే ఉందో దీన్ని ఒక వార్నింగ్ సింబల్ లాగా మనం చూసుకోవాలి. ఇది సడన్ గా వచ్చింది కాదండి. ఆల్రెడీ ఎన్నో మంత్స్ నుంచి యుద్ధం జరుగుతున్నప్పుడు 1 by 1 ప్రతి దాని మీద ఎఫెక్ట్ అవుతుంది అన్నది ఇండియన్ గవర్నమెంట్ కు ఆల్రెడీ తెలుసు. మోస్ట్లీ క్రూడ్ ఆయిల్, ఎందుకంటే ఆల్మోస్ట్ మనము 85% ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటే అందులో మోర్ దాన్ 50% హార్మోజ్ స్ట్రైట్ నుంచే వస్తుంది. ఇరాన్ కి అదొక మంచి స్ట్రాటజిక్ లొకేషన్. వాళ్ళు డైరెక్ట్ గా వాళ్ళకున్న టెక్నాలజీతోనో, మిసైల్స్ తోనో, బలంతోనో, ఆర్థిక బలంతోనో వాళ్ళు యుఎస్ఏ ని గాని ఇజ్రాయెల్ ని గాని కొట్టలేరు. వాళ్ళు కేవలం స్ట్రాటజిక్ గానే కొట్టాలి. దానికి వాళ్ళకున్న బెస్ట్ ఆప్షన్ హార్మోజ్ స్ట్రైట్ ని ఆపేసేయటము. సో ఇది ఆల్రెడీ మనం ఊహించి ఉండాల్సింది. మనకు తెలుసు ఆయిల్ ప్రైజెస్ పెరుగుతున్నాయి, ఏం చేయాలి, దానికి గవర్నమెంట్ ఏం చేయాలో అవన్నీ చేసుకుంది. ఇందాక సార్ చెప్పినట్టు ఆల్రెడీ నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ కి కావాల్సిన రిజర్వ్స్, రిసోర్సెస్ అన్ని ఆల్రెడీ సేవ్ చేసుకునే ఉన్నాయి. ఈ సోషల్ మీడియాలో జరుగుతున్న ఇది వల్ల ఒక సడన్ పానిక్ క్రియేట్ అవ్వటం వల్ల ఉన్న సిచ్యువేషన్ కంటే మనకి ఇంకా వర్స్ గా కనిపిస్తోంది. సిచ్యువేషన్ బాగుంది అని నేను చెప్పట్లేదు, కానీ ఉన్న దానికంటే కొంచెం ఎక్కువ పానిక్ అవుతున్నాము అని అంటున్నాం. పాయింట్ నెంబర్ 1. సెకండ్ది, ఇప్పుడు మనకున్న ఈ 40% ఎల్పిజి మాత్రమే, స్పెసిఫికలీ టాకింగ్ అబౌట్ ఎల్పిజి గ్యాస్, 40% మాత్రమే మనము డొమెస్టిక్ గా ప్రొడ్యూస్ చేసుకుంటున్నాం. ఇందులో మనకు ఓన్లీ 3 ఉన్నారు మేజర్ ప్రొడ్యూసర్స్: ఇండియన్ ఆయిల్ కంపెనీ, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్. సో దీనికి ఆల్టర్నేటివ్స్ మనం ఆలోచిస్తున్నామా? మన దగ్గర ప్రొడక్షన్ పెంచుకోవటానికి, ఇంపోర్ట్ చేసుకోవడానికి చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. మీరు ఇందాక ఒక మాట అన్నారు, నిల్వలు పెట్టుకోవచ్చు కదా అని ఒక మాట అన్నారు. మన దగ్గర ఉన్న పెట్రోలియం కంపెనీస్ 3 ట్రెడిషనల్ గా. అవును, అంటే వాళ్ళ ప్రొడక్షన్ పెంచాలి కదా. గవర్నమెంట్ దానికోసం ఏం చేస్తోంది అంటున్నాను. ఈ రోజు ఇరాన్ ఇజ్రాయెల్ కాన్ఫ్లిక్ట్ వచ్చినందుకు మనకి ఇమీడియట్ గా ప్రాబ్లం తెలుస్తోంది, కానీ మనము మోస్ట్లీ డిపెండెంట్ ఉన్నాము అన్న సంగతి మనకు ఆల్రెడీ తెలుసు కదా. సెల్ఫ్ సఫిషియన్సీ ఒక దాంట్లో చేసుకుంటూ వస్తున్నాము. ఇందులో కూడా చేయాలి. ఆల్టర్నేటివ్ ఫ్యూయల్స్ గురించి ఎంత ఆలోచిస్తున్నాము? బయోగ్యాస్ అన్నారు, గోబర్ గ్యాస్ అన్నారు, సోలార్ అన్నారు, విండ్ అన్నారు. ఇవన్నీ ఎంతవరకు నిజంగా ఇంప్లిమెంటేషన్ లోకి వచ్చాయి? షిరిడీలో యూజ్ చేస్తున్నారు, సోలార్ ప్లాంట్ యూజ్ చేస్తున్నారు వాళ్ళ కిచెన్ కి మొత్తం. తిరుపతిలో చేస్తున్నారు. ఇలాంటి పైలట్ ప్రాజెక్ట్స్ అయ్యాయి తప్పిస్తే మేజర్ రెస్టారెంట్స్ లో ఇట్లాంటి మేజర్ ఇలాంటి ఫుడ్ కి సంబంధించిన వాటిలో ఇలాంటి ఆల్టర్నేటివ్స్ గనక మనం ఆల్రెడీ తెచ్చుకొని ఉన్నట్టయితే ఈ రోజు ఇంత క్రైసిస్ ఉండేది కాదు కదా, ఇంకొంచెం బెటర్ గా ఉండేది కదా మన సిచ్యువేషన్. కమర్షియల్, ఇప్పుడు సిటీస్ లో ఉన్న వాళ్ళందరూ, ఇందాక స్టాటిస్టిక్స్ చూస్తున్నానండి నేను, ఎలక్ట్రికల్ అండ్ ఇండక్షన్ స్టవ్ సేల్స్ 30% పెరిగాయంట. అవును, స్టాక్ దొరకట్లేదు చాలా చోట్ల, కోటికి పోయి కొనుక్కుంటారు. అది అర్బన్ లో ఉన్న వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఉంది కాబట్టి వెళ్తున్నారు, కొనుక్కుంటున్నారు, తెచ్చుకుంటున్నారు. రూరల్ వాళ్ళ పరిస్థితి ఏంటి? కమర్షియల్ గా కూడా అండి ఈ మెన్యూ తగ్గించటము, ఇవన్నీ ఏంటి అంటే వాళ్ళ జాగ్రత్త, ఎవరికి వాళ్ళు తీసుకునే ముందస్తు చర్యలు ఇవి. టోటల్ గా బిజినెస్ షట్ డౌన్ చేసే కంటే వాళ్లకున్న రిసోర్సెస్ ని తెలివిగా ఉపయోగించుకోవడం కోసం అని చెప్పి ఇలాంటివన్నీ చేస్తున్నారు. సో నేనేమంటున్నానంటే ఈ టెంపరరీ, ఈ క్రైసిస్ ఏదైతే ఉందో ఇది టెంపరరీనే, మెల్లగా దాటుతాము. ఆల్రెడీ మనము లాస్ట్ ఇయర్ నవంబర్ లోనే యుఎస్ తో ఆల్మోస్ట్ 10% ఆఫ్ అవర్ ఇంపోర్ట్స్, 2.2 మిలియన్ మెట్రిక్ టన్స్ యుఎస్ నుంచి ఈ గ్యాస్ ఇంపోర్ట్ చేసుకునేలాగా ఆల్రెడీ డీల్స్ మాట్లాడుతున్నాము. మనకి ఉన్న గల్ఫ్ కంట్రీస్ మేజర్ గా ఖతార్, యుఏఈ, సౌదీ అరేబియా, కువైట్ కాకుండా నెక్స్ట్ ఆల్టర్నేటివ్ సప్లైస్ ఎవరున్నారు అంటే రష్యా, నార్వే, కెనడా, ఆస్ట్రేలియా, వీళ్ళందరూ ఉన్నారు. మేజర్ గా సిఎన్జి గానీ, ఎల్పిజి గానీ లాంటి గ్యాసెస్ ని స్టోర్ చేసుకోవటం ప్రాబ్లం. -162 డిగ్రీ సెల్సియస్ అంత తక్కువ టెంపరేచర్స్ లో క్రయోజెనిక్ ట్యాంక్స్ లో స్టోర్ చేయాల్సింది ఉంటుంది. అది ఇక్కడ మేజర్ ప్రాబ్లం. ఏదో ప్రొడ్యూస్ చేసేసి ఏదో దూరం నుంచి తెచ్చేసుకొని పెట్టేసుకొని ఉంచుకోవచ్చు కదా అంటే అంత నిల్వలు ఉంచుకోవటానికి టెక్నికల్ డిఫికల్టీస్ కూడా ఉన్నాయి. ఖర్చు చాలా ఎక్కువ. ఇలాంటి విషయాలు అన్ని కూడా మనం కన్సిడర్ చేయాలి. పాపారావు గారు ఏదో చెప్పాలంటారు. పాపారావు గారు ఇప్పుడు